పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎప్పట్లెక్కనే ఇవాళ కూడా చాలా వార్తలు పట్టుకొచ్చిన. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. నితీష్ కుమార్ మొక్కబోయిండు మోడీ సారు కాళ్ళు. ఎప్పుడెట్లా మారుతాయో తెలియదు ఈ రాజకీయాలు. బీజేపీ ఆఫీసులకు పోయి ప్రచారం చేసిన కాంగ్రెస్ లీడరు. ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఇట్లుంటే నిజంగా సూపరు. పందురుకొచ్చింది ఏటీఎంలకు. మస్తు భయం పుట్టింది ఈ తాతకు. బంగారం షాపుల దొంగతనం చేసింది అక్క. 10 మందిల ఇజ్జత్ పోవుడైతే పక్కా. చిన్న బంగారు లింగం తయారు చేసిన భక్తుడు సంతోషపడతాడు కావచ్చు కైలాసంలో ఉన్న శివుడు. ప్రధాని మోడీ సారు బీహార్ సీఎం నితీష్ సారు మస్తు అంటే మస్తు క్లోజ్ ఫ్రెండ్స్. అంటే 2-3 సార్లు విడిపోయి మళ్ళీ కలిసి ఒకే కూటమిలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏం పంచాదులు లేవు, అదంతా వేరే విషయం అనుకోండి. కానీ ఈ నడుమ ప్రధాని మోడీ సారుతోని మీటింగ్లో పాల్గొన్న ప్రతిసారి సీఎం నితీష్ సారు ఒక ఇచ్చంత్రం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న మోడీ సారును నువ్వు ఓటేసినవా అని సడన్గా ఏలుకున్న ఇంకును చూసిండు కదా. అయితే ఇప్పుడేం చేసిండు అంటారా? మీరే చూసేయండి. ప్రధాని మోడీ సారు కాళ్లకు సీఎం నితీష్ దండం పెట్టబోతే వద్దని వారించి కూసోబెట్టిండు బీహార్ రాష్ట్రంలా. అరే ఇద్దరు ఒక్క ఏజోళ్ళేనాయే. మోడీ సార్కు 74 ఏండ్లు, నితీష్ సార్కు 73 ఏండ్లే ఉండే. దాదాపు సేమ్ ఏజ్ ఉన్నా ఎందుకు పాదాలను దాకబోయిండు అంటే బీహార్ కు మోడీ సారు మంచి పని చేసిండట. దర్బాంగా ఏరియాల 12,000 కోట్లు విలువైన ఎయిమ్స్ కు శంకుస్థాపన ప్రోగ్రాం సందర్భంగా మాట్లాడిన నితీష్ సారు సంతోషంతోని ఇట్లా దండం పెట్టిండన్నట్టు. అట్లని ఏదో ఇది ఒక్కసారే ఇట్లా చేసిండు అనుకునేరులో పోయిన జూన్ నెలల పార్లమెంటు సెంట్రల్ హాల్ దగ్గర ప్రధాని మోడీ సార్ను కలిసినప్పుడు ఇట్లనే పాదాలను పట్టుకునేందుకు ప్రయత్నించిండు. ఇంకోసారి లోక్సభ ఎన్నికలప్పుడు మోడీ సారు పాదాలను దాకిండు. ఇప్పుడు ముచ్చటగా 3ోసారి ఇట్లనే చేసిండు. మరి దీంట్లో ఇంకేమన్నా మతలబు ఉన్నదో లేదో తెలియదు గాని నితీష్ సారు పనిని చూసినోళ్ళు పెద్దలను గౌరవించుట్లా నితీష్ సారు ఎప్పుడు ముందే ఉంటాడు. అందుకే ఇట్లా చేస్తున్నాడు అని అంటున్నారు. ఏడ ఎలక్షన్లనైనా పోటీ చేసే లీడర్లు ఊరు ఊరున వాడవాడన గల్లీ గల్లీన తిరుక్కుంటా కనపడ్డ జనానికల్లా దండాలు పెట్టుకుంటా ఓట్లు అడుగుతుంటారు. నాకే ఓటేయాలే, నన్నే గెలిపియాలే అని కోరుకుంటా ఇగో నన్ను గెలిపిస్తే ఫలానా పనులు చేస్తా అని హామీలు ఇస్తుంటారు. అట్లనే పక్క పార్టీ లీడర్ల మీద 7 దోషుల ఎర్రమన్ని ఎత్తిపోసే విమర్శలు చేస్తుంటారు. అంతే కదా. కానీ అదే మహారాష్ట్రలో ఓ లీడర్ ఏం చేసిండో చూడుండ్రి. చూస్తున్నారా అనుల్లా కనవడ్డోళ్ళ కాళ్ళ మీద పడుకుంటా చక్కని సంస్కారంతో నమస్కారాలు పెట్టుకుంటా సీదా బీజేపీ ఆఫీసులకే పోతున్నాయి. ఎవరో ఎరికేనా చెప్తే మస్తు షాక్ అవుతారు. ఎందుకంటే ఈయన షై గుర్తు కాంగ్రెస్ లీడరు, పేరు బంటి షిల్కే. ఈ ఎలక్షన్ లా నాగపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు కూడా. అయినా గానీ ఇట్లా ఆయనకు వాడని ప్రత్యర్థి పార్టీ ఆఫీసులకు పోయి అందరు ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అరే భలే వింత ప్రచారం చేసిండు కదా. షై గుర్తు కాకపోయినా కూడా షై కలిపి బీజేపీలకు సెకండ్ ఇచ్చిండు. కయ్యం పెట్టుకోకుండా కాళ్ళ మీద పడ్డడేంది అని అంటే ఏమో ఇంకా పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది అనుకున్నాడు కావచ్చు. ఇక ఈయన దగ్గరికి ఓవుడుతోనే ఆడున్న బీజేపీలు ఆశ్చర్యానికి ఆలోచనలకు మధ్య నలిగిపోయి లోపలనే కుకుకు అని నవ్వుకుంటా షై కలిపి పంపించిర్రు. కానీ రాజకీయాలు అంతటా కూడా ఇట్లనే స్నేహపూర్వకంగా ఉంటే ఎంత మంచిగుంటాయో కదా. మరి ఈయన గెలుస్తాడా ఓడతాడా అన్న ముచ్చట పక్కన పెడితే సారు ప్రచారం అయితే సూపర్ అని అంటున్నారు చాలా మంది. కానీ అంత మంచిగానే ఉన్నది. కానీ కాంగ్రెస్ అయినా బీజేపీ ఆఫీసులకు వచ్చిండని రేపట్ల బీజేపీలకి ఇట్లా కాంగ్రెస్ ఆఫీసులకు పోతే ఇంకెట్లుంటుందో కథ. మొన్నట్లో ఓ చిరుతపులి ఓ ఊర్లకి పోయి ఊర్లున్న వాళ్ళందరినీ మస్తు పరేషాన్ చేసింది. యాదికున్నది కదా. అట్లనే ఇంకో కాడ ఓ గేటు కాంపౌండ్ గోడ లోపలికి దునికి ఆ ఇంటోళ్లను మస్తు భయపెట్టించింది. అంతేందుకు 2 రోజుల కింద పొలంలో దిగి రైతులను ఎంత భయపెట్టియలేదు. అయితే పులిలే అట్లా బెదిరిస్తున్నాయా, మనం ఎందుకు బెదిరియొద్దు అనుకున్నాయో ఏమో గాని గీడో ఏటీఎంలా ఓ పంది కూడా పరేషాన్ చేసింది మస్తు. నెత్తి మీదున్న జుట్టంతా పోతున్నా ఏం కంగారు పడకుండా ఎంతో కష్టపడి సంపాదించి కారట్లో దాచుకున్న డబ్బులను ఏటీఎంలో పెట్టి ఏలుతో పాస్వర్డ్ నెంబర్ కొట్టి తీసుకుందామని పెద్ద మనిషి లోపలికి వచ్చి కారట్ మిషన్ల పెట్టి పైసల కోసం చూస్తుంటే ముంగట్ నుంచి పైసలు రాలేదు గాని వెనక నుంచి ఎనలేని వేగంతో పందైతే పరిగెత్తుకుంటూ వచ్చింది. అరే అబ్బా
దెబ్బకి పెద్ద మనిషి భయపడి బయట కురికిండు. మరి అంత సడన్గా ఏదన్నా వస్తే భయం కాదా? మరి పంది పాడువాడ అట్లెందుకు కురికొచ్చింది అంటే ఎవరన్నా ఎల్లగొట్టినరో లేకుంటే కుక్కలు గిట్ల గెదిమినాయో, అది కాక ఏదన్నా బండో ఆటోనో టక్కర్ పెట్టబోతుంటే తప్పించుకునే ఇటు ఉరికొచ్చిందో గానీ రయ్యును ఉరికొచ్చి ఏటీఎం గ్లాసుకు తాకితే అవన్నీ వలిగి కింద పడ్డాయి. కేరళ రాష్ట్రం కొట్టాయంలో ఉన్న ఏటీఎం ఇది. కానీ భలే పరిశాన్ చేసింది పోయినరి పంది పాడయి. ఇంకా నయ్యం అదే స్పీడ్ లో ఈ తాతకొచ్చి తాకితే అన్ని కింద పడిపోవు. అప్పుడు ఆయనతో డ్రా చేసిన డబ్బులు దావకాన ఖర్చులకు పెట్టాల్సి వచ్చేది. బంగారం కనపడితే చాలు కొందరు లేడీస్కు ఎక్కడా లేని పాయిరం పెరిగిపోతుంది. కొందరేమో పైసలు పెట్టి కొనుక్కోవాలని చూస్తే కొందరేమో పెన్మిట్లను పైసలు అడిగి కొనుక్కుంటారు. ఇంకా కొందరేమో ఎవరన్నా బంగారం షాపుకు పోతుంటే పోయి బంగారం వెండి తెచ్చుకుంటారు. కాకపోతే కొనరు, ఓనర్తోని బేరం కూడా ఆడరు. అరే అట్లెట్లా అంటే ఇగో ఇట్లా. రైట్, ఇటు దిక్కు ఓనర్లు బంగారము వెండి చూపెడుతున్నారు, అటు దిక్కు కస్టమర్లు ఈ బంగారం తీసుకోవాలన్నా ఆ బంగారం తీసుకోవాలన్నా, ఈ వెండి వస్తువు తీసుకోవాలన్నా ఆ వెండి వస్తువు తీసుకోవాలన్నా, తెచ్చిన పైసలు సరిపోతాయా లేదా అని ఆలోచనలు పడితే ఇగో ఇక్కడ కూర్చున్నది చూడండి బంగారం వస్తుంటే అవ్వ చల్ నాకు పైసలు ఎందుకు, ఎట్లా దక్కించుకోవాలనో తెలుసు అని ఏకంగా చోరీ చేసేసింది. ఇక ఎంతసేపు యాక్టింగ్ చేస్తావు కానీ నువ్వు అనుకున్న ముచ్చట కానీ రాదు. ఖతం, బై బై, టాటా, కేల్ కథం, దుఃఖం బంద్. ఒక్కటంటే ఒక్కటే సెకండ్ల తనకున్న దొంగతనం కాలను దొరలెక్క చూపెట్టింది. జనగామ జిల్లా పాలకుర్తిలో ఉన్న గోల్డ్ షాప్ ఇది. ఈమె గారితో ఇంకొకరు కూడా వచ్చిండ్రు. ఆమెనేమో బంగారం కొనే బిజీలు ఉంటే ఈమె నేను ఉత్తగా ఇంటికి ఎట్లా వస్తా, నాకు కూడా వెండో బంగారం కావాలని కథం పెట్టింది అన్నట్టు. ఆఖరికి షాప్ మూసేటప్పుడు ఓనర్కు లెక్క దొరకక సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అసలు విషయం బయటపడ్డది. పోలీసులకు చెప్తే దేవులాడుతున్నారట సీసీ ఫుటేజ్ ఆధారంగా. కానీ బంగారం మీద ఎంత కాయిష్ ఉంటే మాత్రం పెనిమిడితో కీసులాడో పైసలు కూడా పెట్టుకొని కొనుక్కుంటారు. కానీ ఇట్లా దొంగతనం చేసుడు ఏందవ్వో. చిన్నపిల్లగాండ్ల ఆటలకు హద్దే ఉండదు. ఏది కనపడ్డా దాంతోని ఏదో ఓ ఆట ఆడుతూనే ఉంటారు. పార్కుల కాడికి పోయినప్పుడు ఏమన్నా పైపులు కనపడితే వాటి మీద కూసుండి పాకుంటా ఆడుతుంటారు. ఎన్ని చూడలేదు మనం అట్లా. అయితే చిన్న పిల్లగాండ్లు అట్లా ఆడితే మనం కూడా చూసి నవ్వుకుంటాం. పిల్లగాండ్లు ఆటలు ఆడుకుంటున్నారు కదా అని పట్టించుకోము. కానీ అదేందో గీడో అన్న అట్లనే ఓ పైపు మీద కూసుండి పాక్కుంటా పోతున్నాడు. నేనేమన్నా చిన్న పిల్లగాడ అనులా పాల్లాగే పిల్లలకు తాత వయసులుండి గిట్లా పైప్ మీద కూర్చుండి పాక్కుండా పోతున్నాడేంది అని పక్క నవ్వకుండ్రి. ఎందుకంటే ఇది ఆట కాదు, వీళ్ళ కష్టం. వీళ్ళ ఊరికి పోయేటందుకు బ్రిడ్జి లేకపోతే ఇగో ఇట్లా పైప్ మీద నుంచి పాక్కుంటూ రోడ్డు దాటే అంత కష్టం వచ్చింది. నిర్మల్ జిల్లా కుంటాల దగ్గరలో ఉన్న బ్రిడ్జ్ ఇది. కల్లూరు నుంచి పాత బూరుగుపల్లి ఊరికి పోవాలంటే నడిమిట్లున్న ఈ శుద్ధవాగు దాటాలన్నట. అయితే ఇంతకు ముందు బ్రిడ్జ్ ఉండేనట. కానీ మొన్న వడ్డ వానలకు అది కొట్టుకపోతే ఇగో ఈ ఊరులకి ఇంత కష్టం వస్తే ఇట్లా పాక్కుంటా పోతున్నారు పాపం. మరి వయసు మీద ఉన్న వాళ్ళు ఇట్లా పోతారు. కానీ ముసలోళ్ళు పానంగి ఇట్లా మంచిగా లేని వాళ్ళు ఉంటే ఎంత పరిశాన్ ఉంటుంది. ఎందుకత పుసుక్కున మళ్ళీ ఇట్లా పాక్కుంటా పోతుంటే బ్యాలెన్స్ తప్పి కింద పడితే దెబ్బలు దాకాయా. ఆఫీసర్లు చూస్తున్నారా ఈ అన్న కష్టము. జరంతా వంతనేదో ఏపిస్తే అటు పోయేటప్పుడు ఇటు పోయేటప్పుడు తలుసుకుంటారు మిమ్మల్ని. చేయుండ్రయ్యా మీకు పుణ్యం ఉంటుంది. కానీ నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు, లోకంబు నేలగలడు, కోరితే శోకంబు పాపగలడు. ఇగో ఇట్లనే అనుకున్న ఓ స్వర్ణశివ భక్తుడు నాలోన కూడా శివుడు ఉన్నాడు అనుకుంటా ఏం చేసిండో చూడుండ్రి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటా బంగారం పనిచేసే ఈ అన్న చిన్న చిట్టి సూక్ష్మ బంగారు శివయ్యను తయారు చేసిండు. చూడుండ్రి ఈ చిన్న శివయ్య ఎంత మంచిగున్నాడో. ఈ అన్న పేరు కోష్టి కోడేశ్వరరావు, కాకినాడ జిల్లా తుని. శివుడంటే మస్తు ఇష్టమట. అందుకే ఎప్పటి నుంచో ఈయనకొచ్చిన ఈ బంగారం పనితోని బంగారు శివయ్యను తయారు చేద్దాం అనుకున్నాడట. కానీ కార్తీక మాసంలోనైతే ఆ శివుని అనుగ్రహం కూడా మంచిగా ఉంటదని చెప్పి ఇగో కార్తీక సోమవారం రోజు ఈ బంగారు చిన్న శివయ్యను తయారు చేసిండు. ఎట్లా అనిపిస్తున్నదన్నా ఈ చిన్న శివయ్యను తయారు చేసినందుకు అందరేమంటున్నారు? సోమవారం నాడు చేయడం అనేది జరిగిందండి. ఇది 100 మిల్లీలతో చేశానండి. ఇది చేయడానికి కూడా చాలా సంతోషం. ఇన్న రానుల్లా 100 మిల్లీగ్రాముల బంగారంతోనే తయారు చేసిండట. ఏలు మీద పెడితే చిన్న సీమంతున్నది. అంత చిన్న వస్తువును మనం చేతులు పట్టుకుంటే ఏడ జారిపోతుందో ఏం తెలియదు. అటువంటిది అంత చిన్న శివలింగాన్ని ఇంత మంచిగా తయారు చేసిండంటే నిజంగా ఈ అన్నది బంగారం అటువంటి భక్తి అనాలే. అన్నా నీకు శివయ్య ఆశీస్సులు బగ్గనే ఉంటాయి పో. 30 దాటి 35 వచ్చిన పెండ్లంటే నాకెందుకు పెండ్లి
ఒంటరిగానే ఉంటా, వచ్చే జీతం నాకే సరిపోతలేదు, మళ్ళీ లేనిపోని పీకులాట ఎందుకు పెట్టుకుంటా అని అటు మగపోరలు అంటున్నారు, ఇటు మా అక్కలు చెల్లెళ్ళు అంటున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లలు మాత్రం వద్దనుకుంటున్నారు. ఒకవేళ ఒక్కరితో ఆపేద్దాం అనుకున్నోళ్ళు ఆడవిళ్ళైతే ఎట్లా అనుకుంటున్నారు. కొందరు పుట్టినాక ఎవరికన్నా ఇస్తున్నారు కదా, కానీ ఈడ మాత్రం ఈ దంపతులు ఏం చేసిండ్రంటే, ఆడపిల్లంటే బరువు కాదు, ఆడపిల్ల ఇంటికి అందం, లోకానికి చందమామ ఎట్లా వెలుగులు నింపుతుందో ఇంట్లో ఆడపిల్ల అట్లా సంతోషం నింపుతుంది అని మూడో కాన్పులో పుట్టిన చిట్టి తల్లికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి పూలబాట వర్షిండ్రు మహిబాద్ జిల్లాలో ఇగో ఈ తల్లిదండ్రులు. కేసముద్రం మండల్ తాళ్లపూసపల్లిలో ఉండే క్రాంతి సుమా ఆలుమగలకు ఇదివరకు ఇద్దరు మగ సంతానమట. అయినా కూడా ఆడపిల్ల మీద ఇష్టం కొద్దీ దేవునికి మొక్కులు మొక్కి మొత్తానికి మూడో కాన్పులో పండంటి ఆడబిడ్డని ఇంటికి తెచ్చుకున్నారు. ఇదంతో ఎత్తైతే ఇంటి గేటు దాటి పూలదారిలో వచ్చినాక ఇట్లా అడుగు పెట్టేటప్పుడు పేపర్ షాట్ తోని సూపర్ డూపర్ గా వెల్కమ్ చెప్పి ఇంట్లోకి రమ్మి ఈ భార్యాభర్తలు గ్రేట్ పోన్రి. మామూలుగా ఇద్దరు కొడుకులు ఉంటే వీళ్ళతోనే నెగలలేకపోతున్నాం ఇంకెందుకు పిల్లలు అనుకుంటారు, కానీ అట్లాంటిది ఆడపిల్ల కోసం మూడో కాన్పు ఉంచుకొని మరి చిట్టి తల్లి పుట్టినాక ఇంత సంబరపడుతున్నారు అంటే ఆడపిల్లలంటే వీళ్ళకి ఎంత ప్రేమను అర్థమవుతున్నది. కోతుల సమస్యలు పరిష్కరించాలి, కోతుల సమస్యలు పరిష్కరించాలి. ఆగో ఈ పిల్లకు ఈ దునియా మీద ఏం వార్తలు దొరకనట్టు కోతుల సమస్యలు పరిష్కరించాలని అంటున్నది. ఇంతకు కోతుల సమస్యలేంది, ఈమె ఇట్లా ఎందుకు నినాదాలు చేస్తున్నది అంటే, నినాదాలు చేసేది నేను కాదు, ఇగో గీడగీ అన్నలు. ఇన్నరా కోతుల సమస్యలు పరిష్కరించాలని వీళ్ళు ఎట్లా నినాదాలు చేస్తున్నారో, మరి వీళ్ళు ఇట్లా కోతుల సమస్యలు పరిష్కరించాలంటే నిజంగానే కోతులకేమన్నా సమస్యలు ఉన్నాయా అని అనుకోకుండ్రి. ఆ కోతుల నుంచే వీళ్లకు సమస్యలు ఉన్నాయి అని అందుకే ఇట్లా నినాదాలు చేస్తున్నారు. మరి ఆ సమస్యలేంది అంటే చూడుండ్రు ఒకసారిటు. అమ్మో, బజార్లో ఉన్న మనిషి మీదకి మొదలు ఓ కోత చెగబడితే భయంతోని ఆయన బట్టల షాపులకు ఉరికినా కూడా ఇడిచిపెట్టకుండా 3 కోతులు ముచ్చెమటలు పట్టించినాయి కదా. ఇంకా ఈ 3 కోతులే కాదు లో మంచిర్యాల జిల్లా భీమారంలా చాలా కోతులు భయపెడుతున్నాయట. ఇట్లనే ప్రజావానికి దరఖాస్తు ఇద్దామని పోతే ముందు ఈ కోతులను దాటుడే తిప్పలైతున్నదట. అందుకే ఈ కోతుల నుంచి మమ్మల్ని కాపాడాలే సార్లు అని నిరసన చేస్తున్నారు. మరి కొండెంగలను పెంచితే కోతులు తుర్రుమని పోతాయి అంటారు. అట్లా పెంచినా అయిపోవు, లేకుంటే కొండెంగ బొమ్మలను కొన్ని రోజులు పెట్టినా భయంతోని కోతులు రావు కావచ్చు. ఇక అట్లనే ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలా కుక్కల బాధ మస్తు ఉన్నదని ఈ ఊరోళ్ళు కూడా భయపడుతున్నారు. జర ఆఫీసర్లు వీళ్ళ కోతుల కుక్కల బాధనట తీసుండ్రి, పుణ్యం ఉంటది మీకు. చిన్నపిల్లలు ఇంట్లోకెళ్ళి బయటికెళ్లితే మళ్ళా దొరుకుడు మస్తు కష్టం. ఒకవేళ సీసీ కెమెరాల రికార్డ్ అయితే అదంతా పోలీసులు చూసి గట్టిగా చెకింగ్ చేస్తే చెప్పలేం గాని గుర్తుపట్టుడు దొరకబట్టుడు అంత ఈజీ కాదు. ఇక తల్లిదండ్రుల బాధ అస్సలకే చెప్పలేం. ఆ తల్లిదండ్రులను చూసి బయట జనాలు కూడా ఎట్లా బాధపడేది చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఒక అవ్వ తప్పిపోయింది, అట్లని ఆమెకు మాటలు రావా, తెలివి లేదా అంటే అది ఏం లేదు. కానీ ఎట్లా తప్పిపోయింది, మళ్ళా ఎట్లా ఇంటికి వచ్చింది అన్నదే వార్త. 6 నెలల కింద ఇంట్లోకించి బయటికెళ్ళి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్షాన్ అవుతున్న ఈ అవ్వను పట్టుకొచ్చి మళ్ళా ఇంట్లో లకప్ప చెప్పిండ్రులా మహిబాద్ జిల్లా కురవి పోలీసులు. ఇగో ఈ అవ్వనేది అప్పిపోయింది. అవ్వ తిరిగి వచ్చేసరికి ఇంట్లో చూడండి ఎంత సంతోషపడుతున్నారో. కురవి మండలం అయ్యగారిపల్లి ఈ అవ్వది పేరు సమ్మక్కనట. ఏదో ఇంట్లో చిన్న కీసులాట అయితే కోపం మీద వరంగల్ వచ్చి టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కితే తెల్లారేసరికి ఉత్తరప్రదేశ్ లో దిగిందట. ఇక చూడండి కథ ఎట్లున్నదో. అక్కడ అందరు హిందీ మాట్లాడుతున్నారట, ఈ అవ్వనేమో తెలుగు మాట్లాడు. వాళ్ళు వీళ్ళు అన్నం పెడితే తినుడు, బస్టాండ్ లో కూర్చొని ఏడ్చుడు. ఈ ఇంతలనే అక్కడి పోలీసులకు కనబడేసరికి ఏ ఊరమ్మనేది ఎక్కడ ఉండేది అని అంటే అయ్యగారిపల్లి అన్నదట తప్పితే ఇంకేం చెప్పలేదట. ఆయనతో పోలీసులు ఆధార్ కార్డు చూసి మొత్తం వివరాలు చెకింగ్ చేసి ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చిండ్రు. ఇకేమున్నది, వీళ్ళు కూడా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి సీదా పోయినరు, సమ్మక్కే అని కన్ఫర్మ్ చేసుకున్నారు, తీసుకొని వచ్చిండ్రు అన్నట్టు. కూరగాయలు బియ్యం కొనిచ్చి ఇంట్లో తోలిండ్రు మొత్తానికి. కానీ అవ్వ చూడండి కోపం మీద బయటికి వెళ్ళి ఎంత పని చేసిందో. వామ్మో, ఇంకోసారి అయితే ఇట్లాంటి పని చేయకవ్వా. నిన్ననే మనం చూసినాం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్రల దొంగలు పడ్డారు. ఒక కాడ పర్సులు కొట్టేస్తే ఇంకో కాడ డబ్బులు కొట్టేసిండ్రు అని. అప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకొని కూడా దాన్నిండ్రు. అయితే ఇట్లా మన కాడనే అనుకున్నాం, పొరుగు రాష్ట్రాలలో కూడా పొలిటికల్ సభల్లో ఇట్లనే జేబులు కొట్టే దొంగలు మోపైతున్నారు.
జాతరలు ఎవరన్నా తప్పిపోతే మైక్ లో చెప్పినట్టే ఈ సారు మైక్ లో ఏం చెప్తున్నాడో ఇన్నరానుల్లా. పర్స్ ఎవరు తీసినా ఎవరికి దొరికినా ఇయ్యాలని ఏకంగా సభ మించే మైక్ లో మొత్తుకుంటున్నాడు. మరి ఆ పర్స్ ఎవరిది అని అంటే నటుడు మిథున్ చక్రవర్తిది. అయినా మిథున్ చక్రవర్తి ఆ రాజకీయ సభకి ఎందుకు వేయండు అని అంటే జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో నిర్సా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అపర్ణ సేన్ గుప్తాకు అచ్చు మద్దతు ఇచ్చేందుకు వేయిండట. అసలే రాజకీయ సభ, మస్తు మంది పార్టీ కార్యకర్తలు వస్తుంటారు, అందులో మళ్ళా మిథున్ చక్రవర్తి ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఇక అందరు ఎగబడ్డ పోలే ఏడవేయిందో ఎవరు కొట్టేసిండ్రో కూడా తెలియదు. మరి దానిలో ఎంత ముఖ్యమైనవి ఉన్నాయో కానీ పర్సు కావాలని ఇట్లా మైక్లో చెప్పిన వీడియో మస్తు తిరుగుతున్నది సోషల్ మీడియాలో. ఇక ఇది పక్క పార్టీ వాళ్ళ నజర్ల పడేటాలకు మీ పార్టీ వాళ్ళేనా పర్సు తీసింది ఉంచుకోమని రాదురి అని సెటైర్లు వేస్తున్నారు. కానీ చూసిన రానుల్లా ఏడ దొంగతనం చేసిన సీసీ కెమెరాలు ఉంటున్నాయి, ఒట్టిగానే దొరికిపోతున్నాం. అదే పొలిటికల్ సభలను అయితే చాలా మంది జనం ఉంటారు, అప్పుడు సభలో సడేమియా అన్నట్టు జేబులు కత్తిరిస్తే గుంపుల గోవింద అన్నట్టు పోతుంది అనుకుంటున్నారో ఏమో గానీ ఇట్లా దొంగలు పొలిటికల్ ర్యాలీలను సభలను టార్గెట్ చేస్తున్నారు. అబ్బో వీళ్ళ తెలివి మామూలుగా లేదు పోన్రి. రైలు పట్టాల మీద రైళ్లు పోతుంటాయి అంతే కదా. ఏ ఊకో అమ్మ, రైలు పట్టాల మించి రైలు పోకపోతే కార్లు బస్సులు పోతాయా? ఇదేం దిక్కుమాలిన వార్త అండి అనుకుంటున్నారా? ఓ ఓ ఓ సైజు సైజు. ఎందుకంటే గీడో కాడ పట్టాల మీదకి ఎస్యూవి కార్ ఎక్కింది. అరే నిజమే కదా, కొంపదీసి పెద్ద కారు కదా ఇది, పట్టాల మించి కూడా మస్తు పరుగులు తీస్తుంది, కంకరున్న తొక్కుకుంటా హైవే మీద పోయినట్టే ఆగకుండా పోతుందని ప్రమోషన్ కోసం ఇట్లా ఎక్కించిన రాయింది అనుకుంటురా. ప్రమోషన్ లేదు, స్లో మోషన్ లేదు. ఈ ఎస్యూవి కారు నడిపేటోడు బగ్గ దాగున్నాడట. తాగిన మత్తులో ఏం తెలియలేదు, అందుకే సీదా తీసుకుపోయి ఇట్లా పట్టాలు ఎక్కించింది అన్నట్టు. ఇంకా ఎవ్వరు చూడకపోతే అట్లనే పట్టాల మించే పోనిచ్చును ఏమో. ఇంతలోనే రైలు వస్తున్న చూసి ఆపి అందరు జమైనరు. ఇక పోలీసులు కూడా వచ్చేసరికి అప్పుడు వాళ్ళని చూడంగానే తాగిన డ్రైవర్ కు దిగి సోయి వచ్చినట్టున్నది, వెనుకకు రివర్స్ లో తీసి దంచుకపోయిండు. చూసినరా నొల్ల ఎంత స్పీడ్ తో పోతున్నాడో, అదుపు తప్పే వాళ్ళకన్నా గుద్దుతే ఏందన్నట్టు పరిస్థితి. ఆగిన మత్తులో ఏం తెలుస్తున్నది ఆ మనిషికి. ఇక ఇవి ఇవాళ గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.